ముఖ్యంగా పెద్ద సినిమా రిలీజ్ అయింది, బాగా ఓకే, టాక్ బాగా వస్తుంది. ఎట్లుందంటారు పెద్ద మూవీ? మీకు మీరేమంటారు? మాకు కూడా పెద్ద సినిమా చేయాలని బుజ్జి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, బుచ్చిబాబు గారి దగ్గరికి. బుజ్జిబాబు దగ్గరికి వెళ్ళాము. సార్ ఏమన్నా అంటే ఈ లాంగ్వేజ్ అనేది అక్కడ సార్ మీకు ఇక్కడ ఎక్కడ సెట్ కాదు, లాంగ్వేజ్ మనం మాట్లాడలేము, విజయనగరం లాంగ్వేజ్ అంతా, శ్రీకాకుళం లాంగ్వేజ్. అక్కడ మ్యాక్సిమం మనం ఇవ్వచ్చు, ఆ లాంగ్వేజ్ ఏ రోజు డబ్బింగ్ చెప్పవచ్చు అని మనం ఒక గబ్బర్ సింగ్ బ్యాచ్ అని ముద్ర పడిపోయారు. హైదరాబాద్ వాళ్ళు తెలంగాణ ముద్ర పడ్డది. అంటే బుజ్జన్న నెక్స్ట్ ఏదైనా ఉన్నప్పుడు చెప్తాను. బుచ్చిబాబు సరే అలా మా దోస్తులు అల్లీలు మనకు అందరూ అక్కడ తెలంగాణలో ఎవరైతే ఐడెంటిఫై లేని వాళ్ళు చేసినారు, యాక్ట్ చేసినారు, వాళ్ళు మాకు చెప్పారు, అన్న సినిమా అయితే చాలా బాగా తీసుకొస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి బుజ్జికి సపోర్ట్గా బుజ్జన్నకు సుకుమార్ గారు కూడా ఎట్లా తీస్తున్నా ఏం చూస్తున్నా ఆయన ఇప్పుడు ఆయన నెక్స్ట్ రామ్ చరణ్తో ఉన్నది, ఆయనది కూడా 100% ఈ సినిమాలో ఆయన గురువు అయినా ఆయన ఉన్నప్పుడు ఆయన మద్దతు కూడా ఉన్నారు. #1 కెమెరామెన్ పెట్టుకున్నారు. ఇక పాటలు అయితే మీరు విన్నారు, సూపరు. యాక్చువల్ సినిమా కోసం చెప్పాలంటే అన్న రెండు ఊర్లు ఒక రెండు ఊర్లకు వాటర్ అనేది అలా ఉంటుంది, వాటర్ కోసం ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఆ ఊరు వీళ్ళు కొట్లాడుకుంటారు, వేసుకుంటారు. సరే ఇక మనలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు కదా, ఆయనకి ఈ వాటర్ నీకు రావాలంటే క్రికెట్లో గెలిచి చూపెట్టని అంటారు. ఓకే, ఆ మూమెంట్లో క్రికెట్లో గెలిచి ఆ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్, చిరంజీవి సార్ ఎంత మంచి పనులు చేస్తారో, రామ్ చరణ్ గారు కూడా ఊరు కోసము కష్టపడి ఆ క్రికెట్ మ్యాచ్ గెలిచి ఆ ఊరుకు నీళ్ళు తెప్పిస్తారు. ఓకే, అదే విధంగా దంగల్ ఫైట్ ఉంటుంది, కుస్తీలు. నేనైతే ఏం చెప్తున్నా, ఎవరు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళది బాడీ చూసానన్న. సల్మాన్ ఖాన్ చూసినా, అమీర్ ఖాన్ చూసినా, ఈ బాడీలో మస్కట్ అనేది ఉండకపోతుండే, కండలు ఉంటుండే అని కండలు ఉంటుండే. రామ్ చరణ్ సార్ కష్టపడి ఇద్దరు పిల్లలు అన్నాక కూడా ఆ బాడీ తీసుకురావాలంటే, డైరెక్టర్ గారు మన కార్లో కూర్చొచ్చిన ఇంటర్వ్యూలో వింటున్నాను, నాకు 45-50 డేస్ ఉన్నది, నాకు ఇట్లాంటి బాడీ కావాలి. దంగలు ఉన్నప్పుడు అతను మామూలుగా ఉన్నప్పుడు, క్రికెట్ ప్లేయర్ ఉన్నప్పుడు మామూలు బాడీ ఉంటుంది. అది దాని తర్వాత ఈ దంగలు ఉన్నప్పుడు ముంగడున్న పైల్వానికి టక్కఫర్ ఉండాలి. ముంగడు దంగల్ పైల్వాన్ ఉంటాడు, ఇట్లుంటాడు, ఇట్లా బక్కగా ఉంటే మన జానీ సినిమాలో కొంతమంది తెలంగాణ పబ్లిక్ ఒప్పుకోలేదు, దాని సినిమా ఫెయిల్ చేశారు. ఆ విధంగానే ఫిజిక్ చేసి ఆ టైలర్లలో చూస్తుంటే నాకు అయితే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కన్నా ఎక్కువ అనిపించింది, దాటిపోయిందని. ఆ విధంగా నా సినిమా అంటే పిచ్చోడు. 2-3 స్టిల్స్ బాగున్నాయి, హనుమంతుని లాగా ఉన్నాయి. అదే మామూలు కాదు. అలాగా కొండగట్టు దేవుడు వాళ్ళకి ఎంత ఆశీస్సు పెడుతున్నామో, ఆ సినిమాలలో కూడా అట్లా సైడ్ ఇట్లా పెట్టి ఇట్లా పెడుతుంటే అరే రియల్గా హనుమంతుని చూసినట్టు అంత అనిపించింది. ఆ జుట్టు అది ఇది, అది సినిమా అయితే చాలా సూపర్ వచ్చిందన్న, బాగా వచ్చింది. మన ప్రతి ఒక్క ఆడియో ఫంక్షన్లో కూడా మంచిగా చెప్తున్నారు. అంటే సినిమా అనేది ఒకటి మాస్ కాకుండా క్లాస్ వాళ్ళకి ఇష్టపడతారు, పిల్లలు ఇవ్వచ్చు, ఫ్యామిలీ పోవచ్చు, అలాంటి సినిమా అనమాట. ఒక ఊరు కోసం సినిమా అది 100% పెద్ద హిట్ అన్న. ఇక మేము కూడా రేపు టికెట్లు తీసుకుంటున్నాము, మార్నింగ్ షో వెళ్తున్నాము. మా గబ్బర్ సింగ్ బ్యాచ్ మొత్తము ఒక విధంగా దంగల్లో ఎలా లంగోటి కట్టుకొని పోతారో ఆ విధంగా పోదామని అనుకుంటున్నాము. అది మా గబ్బర్ సింగ్ టీం వాళ్ళు ఒప్పుకుంటారో లేదో చూడాలి. మీరందరూ అట్లా పోదాం అనుకుంటున్నారా? మొత్తం మా 6 మంది ఉంటాము, 4 మేము కూడా పర్సనల్ ఉంటుంది కదా, గద పట్టుకొని లంగోటి కట్టుకొని సినిమా పోదామని మెయిన్ థియేటర్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఓకే, ఆ విధంగా ప్లాన్ చేసినాం. కొత్తగా వెళ్దాం అనుకుంటున్నాం. అది అంటే అదే సినిమాలో రామ్ చరణ్ గెటప్ లో వెళ్దామని. ఓకే, రామ్ చరణ్ గెటప్ వెళ్ళి సినిమాకి వెళ్దామని. ఓకే, ముఖ్యంగా మీరు గబ్బర్ సింగ్ మూవీ నుంచి మీకు బాగా బ్రేక్ వచ్చింది. సో బండ్ల గణేష్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది కదా. ముఖ్యంగా మీరు బండ్ల గణేష్ కాంపౌండ్ కూడా బాగా క్లోజా బండ్ల గణేష్కి, లేదా మొత్తం మెగా ఫ్యాన్సేనా? అంటే బండ్ల గణేష్ అని కాదు, మాకు పవన్ కళ్యాణ్ దగ్గరికేం చూసాము. మెయిన్ ఫస్ట్ నేను చిరంజీవి అభిమాని. చిరంజీవి సినిమా, ఆయన డ్యాన్స్ అంటే, ఆయన వచ్చే రక్తదానము, కొన్ని పుణ్యాలు అవి నేను మాకు చిరంజీవి. అంతకుముందు కమలాస్ యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. ఓకే, అదేవిధంగా ఈరోజు మన పెద్ద సినిమాలో కూడా ఆయన రామ్ చరణ్ సార్ ఎట్లా అంటే, మన ఆదరణ కూడా చెప్పాడు, అనంత బచ్చన్ కొడుకు అంత బచ్చన్ కాలేదు, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ కాలేరు, చిరంజీవి కొడుకు చిరంజీవి కన్నా ఎక్కువ పేరు తెచ్చినని అన్నాను. ఇది 100% కరెక్ట్ అన్న, మా ఆదరణ చెప్పినది అది 100% కరెక్ట్. ఆ విధంగానే మేము
బండ్ల గణేష్ అన్న ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్కి పెద్ద అభిమానం, వీరాభిమానం ఆయన. ప్లస్ ఆయనకి పవన్ కళ్యాణ్ చూస్తే ఒక దేవునిలాగా చూసినట్టు. మరి ఆయన ఎందుకు అంత ఇష్టపడతాడు అని ఆయనకే తెలియాలని ఆ విధంగా మా పవన్ కళ్యాణ్ ఎవరైనా ఇష్టపడితే వాళ్ళకి మేము గౌరవిస్తాం. మన బండ్ల గణేష్ అన్నది బర్త్డే అయితే కూడా ఇంటికి పోయి కేక్ కట్ చేయించాము. మేము అన్న కూడా బాగా మాట్లాడి చేసాము. అంతేగాని మేము ఎక్కువ మట్టుకి ఓ డైరెక్ట్ డిపార్ట్మెంట్తో మేము ఫాలో అవుతాము. ప్రొడ్యూసర్తో ఎక్కువ మందికి మేము అంటే అంత పెద్దవాళ్ళు వాళ్ళు మాత్రం మాట్లాడతారు లేదని ఒక భయం ఉంటుంది. హీరోలు బాగానే ఇష్టపడతారు. మేము ఎక్కువ మా గెటప్కి వెళ్ళని క్యారెక్టర్లు వస్తాయని చెప్పేసి వీళ్ళను ప్రకాష్ రాజ్ అన్న, సోను సూటు వాళ్ళు వీళ్ళతో దగ్గర ఉంటాం. ఓకే, ఆయన ప్రొడ్యూసర్ అని చెప్పి ఆయన ఆర్టిస్టే, ఇప్పుడు ఆయన పెద్ద మనిషి ఆయన బండ్ల గణేష్. కాంగ్రెస్ లో కదా ఆయన కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి మొత్తం. అదే ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, నేను కూడా ఓపెన్గా నాకు ఎవరు ఇష్టము అని అంటే నేను పవన్ కళ్యాణ్ ఆయనకు నచ్చి వెళ్తున్నాం. ఆయన కాంగ్రెస్లో అంతకుముందు రాజశేఖర్ గారు ఉండే కాంగ్రెస్లో ఆయన పథకాలు, ఆయన 108 ROC. సో ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యానే, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానే? పవన్ కళ్యాణ్ అభిమానులం. పార్టీ వల్ల చూస్తే మాకు ఏరే పార్టీ మాకు నచ్చుతలేదు. మేము ఆల్రెడీ కాంగ్రెస్ చూసారు, బీఆర్ఎస్ చూసారు, బీజేపీకి ఇక కూటమై ఇక్కడ ఏమైనా అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా ఇవ్వాలని మన తెలంగాణ జనాలని కోరుకుంటున్నా. కంపల్సరీ ఇట్లా కూటమే టీడీపీ అయినా జనసేన వచ్చి బీజేపీ వచ్చి కూటమిగా అయ్యి ఇక్కడ గవర్నమెంట్ ముంగడు తీసుకెళ్తే ఒక్కొక్కరు ఇలా కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. ఓకే, ముఖ్యంగా మిమ్మల్ని చూస్తే చాలా మంది తమిళియన్ అనుకుంటారు. ఓకే, తమిళియన్ బ్యాచ్ అంతా కూడా తమిళియన్స్ స్టైల్, ఆ చౌపోగులు అన్ని కూడా తమిళియన్ అనుకుంటారు. కానీ మీరు తమిళియన్ కాదు కదా? కాదు, అట్లా అంటే మాకు చెన్నై నుంచి చాలా మంది వస్తారు. మాకు చెన్నైలో పున్నమ్మల్ అని గరణమ్మలో ఫైట్ చేస్తారు. సేమ్ ఫేస్ ఉంటుంది అని చెప్పి మేము ఎప్పుడైనా షూటింగ్ వెళ్తేప్పుడు ఫైట్ సీన్లు పోతే మీ అన్న మొన్న కలిసిన అంటే మా అన్న ఊరు అక్కడ చెన్నైలో అంటే అతను గరణమ్మలో ఫైట్ చేసిన రాము అది అని. అలాగా మాకు అక్కడ ఫేస్ బ్లాక్ ఉండటం, కమ్మలు పెట్టుకుని చాలా మందికి మేము మా ఉన్న సికింద్రాబాద్ ఇండివిజువల్లో మొత్తం అరవోలు ఉంటారు. ఓకే, తమిళియన్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ మాకు బాగా. ఓకే, సికింద్రాబాద్ మాట కూడా కొంచెం తమిళ్ కొద్దిగా తెలుగు దాకా అట్లా వస్తుంటది. అచ్చమైన తెలుగు నేను మాట్లాడలేకపోను. నేను వాళ్ళతో మాట్లాడి నాకు రాగా తమిళ్ వస్తేమో మీకు కూడా? తమిళ్ మొత్తం రాదు, కొద్దిగా నేను అర్థం చేసుకుంటే కొద్దిగా మాట్లాడు. నేను మా డాడీ కూడా అక్కడనే జాబ్ చేస్తుండే, అట్లా మాకు అలవాటు అని. నేను తమిళ్గా తెలుగు, మా కులం వచ్చి ముద్రాజు. ఓకే, ముద్రాజు అది అంతే. మేము తమిళ మీ గ్యాంగ్ అంతా కూడా మాక్సిమం అంతా తెలుగులే, తమిళ్ ఏం లేరు. స్టైల్ మాత్రం ఇట్లా తయారవుతారా? అంటే మా షూటింగ్ కోసము ఇప్పుడు ఈ 2 కమ్మలు ఫస్ట్ పెద్ద ఉండే చేపేయడానికి ఇచ్చా. ఆ 2 కమ్మలు ఫస్ట్ వచ్చి గబ్బర్ సింగ్ లో సంపాదించిన డబ్బులు సార్ గుర్తు కోసము ఈ 2 కమ్మలు అప్పుడులో కొన్నా. ఓకే, దాని తర్వాత సదార్ గబ్బర్ సింగ్ లో మళ్ళీ మాకు 40 రోజులు వర్క్ ఇచ్చాడు. అప్పుడు ఈ కమ్మలు కొన్నా, మొత్తం కమ్మలు కొన్నా. అట్లా ఇండస్ట్రీలో వెరైటీ ఉంటేనే ఏదైనా చూస్తే ఈ కమ్మలతో నేను 100 షూటింగ్ చేశా. మామూలుతో ఉంటే నన్ను గుర్తించలే. ఇప్పుడు చూస్తారు గెటప్ ఎప్పుడు నువ్వు బాగున్నావు బాబు, ఏమైనా క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎవరికి వెళ్ళే క్యారెక్టర్ కమ్మలు అయినా పెట్టుకున్నాను బాగున్నాను. అలాగా కొత్తగా ఏదో ట్రై చేస్తూ ఉంటుంటాను. కమ్మలు, జుట్టు ఫుల్ వేయడము, ఎయిర్స్ వేయడము, ఏదో విధంగా ఏదో కొత్తగా. ఇండస్ట్రీలో నేను 23 సంవత్సరాల నుంచి ఉన్నా అంటే గ్రేట్. ఎవరైనా 5 ఏళ్ళ నుంచి మళ్ళీ ఇంకొక సినిమాలో తీసుకోరు, ఎన్ని సినిమాలు పెట్టుకోవాలని అంటారు. ఎట్లట్లా గెటప్లు చేంజ్ చేస్తుంటేనే నాకు వాళ్ళకి 4 అవకాశాలు వస్తుంటాయి. ఓకే, దానికోసం కమ్మలు, గెటప్లు ఇవన్నీ 120 కిలోలు ఉండే, ఇప్పుడు 100కు వచ్చా. మన కన్నప్ప షూటే న్యూజిలాండ్కి వెళ్ళుండే. అక్కడ వాతావరణానికి మనకు ఫుడ్ పడలేదు. అక్కడ 4 నెలలు ఉన్నాము. ఆడ 10 కిలోలు దిగిపోయినా. మన ఇక్కడ వచ్చినాక వాకింగ్ అది 10 కిలోలు. ఇలా ఉంటే మన మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు అవి ఉంటే రౌడీలు ఎత్తేస్తారు. ఓకే, అదే ఇప్పుడు ఏమొస్తున్నాయి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.